కాకినాడ జిల్లాలో రైతులకి శుభవార్త అందింది. తాళ్లరేవు మండలం పరిధిలోని సుంకరపాలెం పంచాయతీలో రెవెన్యూ సిబ్బంది ఆధ్వర్యంలో పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికల హామీల అమలు దిశగా మరో అడుగు పడిందని తెలుగుదేశం పార్టీ నాయకులు పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండల టీడీపీ నాయకుడు ధూళిపూడి బాబీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను క్రమంగా అమలు చేస్తున్నారని తెలిపారు. గత ప్రభుత్వం తీసుకురావాలని భావించిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ కారణంగా రైతుల్లో భయాందోళనలు నెలకొన్నాయని అన్నారు. అలాగే గతంలో పాస్ పుస్తకాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఫోటోలు ముద్రించారని, ప్రస్తుతం వాటిని తొలగించి ప్రభుత్వ రాజముద్రతో తప్పులు లేని కొత్త పాస్ పుస్తకాలను ముద్రించి రైతులకు అందజేస్తున్నామని స్పష్టం చేశారు. సర్వే ప్రక్రియలో భూ సరిహద్దుల్ని స్పష్టంగా గుర్తించి రైతుల సమస్యల్ని నమోదు చేసి స్థానిక స్థాయిలోనే పరిష్కరిస్తున్నామని తెలిపారు. రైతుల శ్రేయస్సే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని నాయకులు పేర్కొన్నారు. ఈ దస్తావేజులు ఆయన దగ్గర పెట్టుకొని మనం రైతులను లేకుండా చేసే పరిస్థితి గత ప్రభుత్వం చేయడానికి ప్రయత్నం చేసింది. మన హక్కు మీద ఇంకొకరు ఫోటో వేయడం ఒకసారి ఆలోచించాడు, దాంట్లో ఉన్న పిజెట్లు ఒకసారి ఆలోచించాడు. ఈవేళ ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతిదీ కూడా మన ముంగిట్లో ఉంది. అది ఖచ్చితంగా నగ్న సత్యం మనం అందరూ అంగీకరించాలి. ప్రతి విషయాన్ని కూడా తెల్లారినప్పటికీ మా యొక్క విలేకరుల ద్వారా కానీ మన పత్రికల ద్వారా కానీ మీ ముందు పెడుతుంది, మీ ముందులో పెడుతుంది, టీవీలో మీ ముందుకు వస్తుంది. ఏం చేస్తున్నారు, ఏం చేయాలి, ఏం చేయబోతున్నారు. అటువంటి మంచి ప్రభుత్వం మన చేతికి వచ్చినప్పుడు ఖచ్చితంగా ఆ ప్రభుత్వాన్ని కాపాడుకోవాలి. అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కానీ, మన ముఖ్యమంత్రి అయినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, మన ప్రీతమ నాయకులు యువ నాయకులు లోకేష్ గారు కానీ ఒక్కసారి ఆలోచించండి. మీరు అందరూ కూడా వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు, వాళ్ళు ఎంత కష్టపడితే ఈవేళ నిధులు కేంద్రం నుంచి మనకు వస్తున్నాయి. కేంద్రం నిధులు వచ్చినటువంటి గ్రామాలు ఏ విధంగా డెవలప్ అవుతున్నాయి, ఆ డెవలప్ చేయడానికి మన యొక్క గౌరవ శాసనసభ్యులు బుచ్చిరాజు గారు ఎంత కష్టపడతారో ఒకసారి ఆలోచించండి. అటువంటి కష్టానికి ప్రతిఫలం ఇవ్వడానికి మీ రైతులందరూ కూడా, గ్రామం అందరూ కూడా, ప్రతి ఒక్కరూ కూడా గత రాబోయే రోజుల్లో ప్రభుత్వానికి అండగా ఉంటూ ప్రభుత్వం ఇచ్చే యొక్క సంక్షేమాన్ని మనం తీసుకుంటూ మన ప్రజలకు ఇస్తూ మన గ్రామం డెవలప్ చేసుకోవడానికి మీరందరూ కూడా ముందుకు రావాలని, ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి కష్టానికి మనం అందరూ కూడా అండదండగా ఉండాలని చెప్పి కోరుకుంటూ తాళ్లరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో రీసర్వే అనంతరం ప్రభుత్వం ప్రింటింగ్ చేసి పంపిణీ కార్యక్రమానికి పంపించిన పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సుంకరపాలెం గ్రామ పంచాయతీకి సంబంధించి 313 ఖాతాలు, ప్రైవేట్ ఖాతాలు అంటే రైతులు 313 మంది రైతులకు గాను ఈరోజు మనం 255 పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం చేసుకోవడం జరుగుతుంది. మిగిలిన రిమైనింగ్ కూడా ఏంటంటే 27 మంది డెత్లు, 3 కరెక్షన్స్ అంటే నేమ్ కరెక్షన్స్ అవి 3 వచ్చాయి, 8 ఏమో ట్రాన్సాక్షన్స్ అంటే మన రీసర్వే అనంతరం అమ్మకాలు కొనుగోలు జరిగాయి కాబట్టి ఆ 8 కూడా. ఆ రిమైనింగ్ ఏదైతే మన డెత్లో కరెక్షన్స్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అవి కూడా మనం మ్యుటేషన్ చేసి అంటే ఎవరైతే ఒరిజినల్ రైతులు ఉన్నారో వాళ్ళ పేరు మీద మళ్ళీ మనం కొత్త పాస్ పుస్తకాలు పంపిణీ చేయడం కూడా తీసుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం అంటే గతంలో జరిగిన రీసర్వే కార్యక్రమాల్లో జరిగిన పొరపాట్లు, తప్పులు అన్నీ కూడా చూసుకుని తప్పులు లేని, పొరపాట్లు లేని పట్టాదారు పాస్ పుస్తకాలు రైతులకు ఇవ్వాలన్న ధ్యేయంతోటి ప్రభుత్వం ఇచ్చిన సూచనల మేరకు, అధికారుల ఆదేశాల మేరకు సుంకరపాలెం గ్రామంలో లాస్ట్ మంత్ మనం గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. రైతులందరినీ పిలిపించి రెవెన్యూ రికార్డులో వాళ్ళ పేర్లు అంటే వాళ్ళ వ్యక్తిగత వివరాలు, అలాగే భూమి వివరాలు, సర్వే నంబర్లో విస్తీర్ణం, ప్లస్ వాళ్ళ పేర్లు కానీ, తండ్రి పేరు కానీ, క్యాస్ట్ కానీ, జెండర్ కానీ, అలాగే ఇంక్లూడింగ్ అడ్రస్ తో సహా. అంటే గతంలో మన పాస్ పుస్తకాల మీద ఓన్లీ విలేజ్ నేమ్ ఒక్కటే రాసేవాళ్ళం, కానీ ఇప్పుడు మా అధికారుల ఆదేశాల మేరకు డోర్ నెంబర్ తో సహా అంటే ఆధార్లో ఏదైతే అడ్రస్ ఉందో డోర్ నెంబరు, వీధి పేరుతో సహా అడ్రస్ కంప్లీట్ గా మన పాస్ పుస్తకాల మీద ప్రింటింగ్ చేయించడం జరిగింది. దానివల్ల ఏమవుతుందంటే మొబైల్ నెంబరు, ఆధార్ నెంబర్ కూడా నమోదు చేయడం, కరెక్ట్ నెంబర్లో నమోదు చేయడం జరిగింది. దానివల్ల ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలు కానీ, లేదు ఈ రైతులకి పాస్ పుస్తకాల ప్రింటింగ్ కానీ, లేకపోతే వేరే ఏమైనా భూమికి సంబంధించిన వివరాలు ఏమైనా రైతులకు మనం పంపిణీ చేయాలి, లేకపోతే వాళ్ళకి నేరుగా అందాలి అనుకుంటే డైరెక్ట్ గా వాళ్ళ ఇంటికి అందుతుంది. ఎందుకంటే మన పట్టాదారు పాస్ పుస్తకంలో వాళ్ళ అడ్రస్, కంప్లీట్ అడ్రస్ రాయటం వల్ల వెతుక్కునే పని ఉండదు, పొరపాట్లు పడే ఇది ఉండదు. దానివల్ల రైతుల వివరాలన్నీ కూడా కంప్లీట్ గా ఏ విధమైన పొరపాట్లు లేకుండా మొత్తం వివరాలన్నీ కూడా అప్డేట్ చేసి ఈరోజు మనం పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది.